నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వంలో ఆటవిక రాజ్యం ఏలుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ప్రజాదరణ చూడలేకే రాత్రికి రాత్రే రూట్ మ్యాప్ మార్చేశారని చెప్పి సాక్షి మీడియాలో కథనాలు కానివ్వండి, జోగి రమేష్ కామెంట్స్ కానివ్వండి, ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జనాదరణను చూసి భయపడి రాత్రికి రాత్రి రూట్ మ్యాప్ మార్చేశారు అంటూ జోగి రమేష్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క మొన్న చూసుకున్నట్లయితే అంబటి రాంబాబుని పరామర్శ, ఈరోజు జోగి రమేష్ పరామర్శ. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పరామర్శను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల మీద దాడి జరిగిందని, లేకపోతే ఆ పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయని, వాళ్ళు ఇబ్బంది పడ్డారని ఆ పార్టీ అధినేతగా ఆయన పరామర్శ చేయడం తప్పు కాదండి. అయితే ఆ పరామర్శ బల ప్రదర్శన అనేటువంటిది చూడాలి. ఇక్కడ ఆయన ఇటువంటి పరామర్శలు అన్నట్లని బల ప్రదర్శనకే వాడుకుంటున్నాడు. అతను ఏదైనా వివాహం, ఎవరన్నా పెళ్ళికి పిలిచినా, లేదా చావుకి పిలిచినా, లేకపోతే ఎవరింటికన్నా ఏ శుభకార్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ జనాల గ్యాదరింగు అది జరుగుతుంది. అవతల వాళ్ళు ఆ హోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి దగ్గర కానీ, లేకపోతే ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళు కోరుకున్నది కాబట్టి వీళ్ళు వెళ్తారు, పరామర్శ చేస్తారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈయన ఇంతకీ బాల ప్రదర్శన చేస్తాడు. సంవత్సరాల్లో ఏదో మీటింగులకు పెట్టినట్టు. అంటే నాకేం జనాదరణ తగ్గలేదు అని ఒకటి. రెండు, ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక లాంటిదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, వాళ్ళు ఏమన్నా తీవ్రమైన చర్యలు తీసుకున్నా చేసినా మా బలం గట్టిగా ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాం, మీరు చేసే అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించగలుగుతాం అని చేసేది అదే కదా. అభివృద్ధిలో సహకరించడం అనేటువంటిది ఆయన డిక్షనరీలో లేదు. ఏం చేసినా పెట్టుబడిదారులను తరిమేస్తాం, లేకపోతే ఆటంకం కలిగిస్తాం. అలాగే ప్రభుత్వానికి అధికారులకేమో మీరు ఈ ప్రభుత్వంలో లేని కదా, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మీరు ఏమన్నా మా మీద దుందుడుకు చర్యలు తీసుకున్నా, ఏం చేసినా కొంచెం తేడాగా ఉంటుంది, మళ్ళీ మేము వస్తే మీ సంగతి చూస్తామనేటువంటి బెదిరింపులు ఇప్పుడు కూడా మాట్లాడతాడు ఇవాళ కూడా. దీనివల్ల నష్టం ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడున్న రాష్ట్రానికి నష్టం ఏంటంటే, మామూలుగానే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా నష్టం. అతను ఒక రోగకారక క్రిమిలేటోడు, చాలా ప్రమాదం అండి. ఆయన సంప్రదాయ రాజకీయాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు కానీ ఆయన ఎప్పుడు చేయట్లా. ఆయన కోసం, ఆయన పరివారం కోసం, ఆయన ఆర్థిక అభివృద్ధి కోసం, ఆయన అధికారం కోసం, ఆయన అహం చలార్చుకోవడం కోసం, కక్ష సాధించడం కోసమే మాత్రమే ఆయన రాజకీయం చేస్తున్నాడు. దానికోసమే గెలుపు కోసం ప్రయత్నం చేస్తాడు ఆయన. లేదా తన అక్రమాస్తుల్లో కేసుల్లో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం చేసుకున్నాడు. అలాగే గత 5 సంవత్సరాలు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అరాచకాలు చేశాడు, అవినీతి చేశాడు. దాంట్లో సింహభాగం ఈ కేసుల మేనేజ్మెంట్ కోసమే వాడుకున్నాడు. అది రాజకీయ నాయకులకి ఇచ్చాడా, లేకపోతే వ్యవస్థలో ఉన్న వ్యక్తులకి ఇచ్చాడా, ఎవరిని మేనేజ్ చేశాడు అనేటువంటి దానికి వాడుకున్నాడు. వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో వాడుకున్నాడు. ఆఖరికి దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వాడుకున్నాడు. దీన్ని సామాన్య జనం ఏమనుకుంటారంటే, అంటే రాజకీయాల్లో పూర్తిగా కొంచెం లోతుగా ఆలోచించలేని వాళ్ళు ఏమనుకుంటారంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ జనం అతను బాగానే వస్తున్నారు వెనకాల, మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటారు. ఎందుకంటే మొన్న అతనికి ఎదురైన పరాభవం చూసిన తర్వాత ఇంక ఇతని రాజకీయ జీవితం ఉండదు, ఇతని పని అయిపోయింది. ఎందుకంటే ఇతను ఇన్ని అరాచకాలు చేశాడు కాబట్టి జనం అతని వెనకాల ఉండరు అని అభిప్రాయానికి వస్తారు ఆ ఘోర ఓటమి చూసిన తర్వాత. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలుపు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మామూలుగా జనాలు అయితే అతనికి మీకు తీసుకొస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా మొత్తం మీద ప్రదర్శన చేయగలుగుతున్నాడు అతను. మరీ తీసిపడేయకూడదు, గ్రాఫిక్స్లో కూడా పెడతారు దాన్ని. 10 మంది ఉంటే 100 మంది చూపించుకుంటాడు. ఆ 10 మంది కూడా ఉన్నారు కదా, మనం దాన్ని ఏది తీసిపడేయకూడదు. ఇవన్నీ దేనికి సంకేతం, ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అతను? ప్రజలను అసలే వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఏదైనా సరే. తిరుమల లడ్డు నకిలీ నెయ్యి విషయంలో రిపోర్ట్ ఏ విధంగా వచ్చినా కల్తీ జరిగింది, అక్కడ అసలు నెయ్యే లేదు, జంతు కొవ్వులు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ వచ్చినా దాన్ని ఎన్డీడీబీలో చేయించకుండా వేరే చోట చేయించి, అక్కడ మేము ఇంతకన్నా మేము చూడలేము, మాకు పూర్తిగా తెలియదు అన్న వాళ్ళ చేత చేయించి ఆ రిపోర్ట్లో అలా వచ్చింది. అందులో కూడా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అందులో వీళ్ళ పేర్లు ఉన్నాయి, మా పేర్లు లేవని కొంత, తర్వాత ఈ జంతు కొవ్వు లేదన్నారు కదా అంటారు. అసలు నెయ్యే వాళ్ళదన్న విషయాన్ని పక్కకు పెట్టి ఆ విషయాన్ని పదే 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 మాట్లాడతా
సాధారణమైన వాడికి కూడా 10 సార్లు ఆ మాట వినబడేవాడికి జంతుకోవు లేదన్నారు కదా అన్నదే రిజిస్టర్ అయి ఉంటుంది. అది వాళ్ళకి అభ్యాసం, వాళ్ళ సిలబస్లో ఒక పాఠం అది. దాన్నే మొదటి నుంచి వాళ్ళు అభ్యాసం చేస్తున్నారు, దాన్నే అలవాటుగా మార్చుకున్నారు. ఇది అంతా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి చాలా సున్నితమైన విషయం ఇది. వాళ్ళ ముందు చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి. ఎలాగంటే వాళ్ళు ఇచ్చిన హామీలు చిన్న లక్ష్యాలు కాదు అవన్నీ. అవి నెరవేర్చడం అంటే చాలా కష్టతరమైంది. ఆర్థిక డబ్బుతో కూడుకున్న హామీలు అవన్నీ. దాన్ని సాధించడమే పెద్ద కష్టం. అది కాకుండా ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అది సామాన్యమైన విషయం కాదు. అంటే పెట్టుబడి తీసుకురావాలంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలి, శాంతి భద్రతలను ప్రశాంతంగా ఉందనుకోవాలంటే ఇటువంటి వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అడ్డుకున్నా లేదా అతను అరెస్ట్ చేసినా అతని మీద చర్యలు తీసుకున్నా ఇంకా వాళ్ళు కావాలని గొడవ చేస్తారు, కొట్టించుకుంటారు, తిట్టించుకుంటారు, జైల్లో పాడేసినా సరే. ఇప్పుడు చూడండి జోగి రమేష్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సరే ఆడు సావనేమని వదిలేస్తున్నారని అనుకుంటున్నాను నేను, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా. అది అతను అలుసుగా తీసుకుని ఈ రకమైన ప్రదర్శన చేస్తున్నాడు. జోగి రమేష్ లాంటి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన లేదంటే ఒక పరామర్శ చేసిన తర్వాత మినిమం ఒక 10 రోజులైనా గ్యాప్ తీసుకుంటారు. కానీ ఇదేంటో 2 రోజుల్లోనే మళ్ళీ పర్యటన పెట్టుకున్నారు, పరామర్శ పెట్టుకున్నారు. దీని వెనకాల ఏదైనా కుట్ర ఏముంటుందో మళ్ళీ ఒక 20 రోజుల దాకా కనపడకుండా పోదాం, మళ్ళీ రావటం ఎందుకని చెప్పేసి పని అయిపోద్దని వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాను నేను. సరే అతను చేసి మళ్ళీ ఇతను చేయకపోతే పరామర్శ చేయకపోతే బాగోదని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనితీరు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కానీ వాళ్ళ ప్రతిభా పాటవాలు వాళ్ళ శక్తి సామర్థ్యాలకి కంటే చాలా తక్కువగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే జోగి రమేష్ మీద కేసులు నమోదైనవి. ఇంకో పక్క అతను బెయిల్ రద్దు చేయమని కోర్టులో నడుస్తుంది. లోకేష్ గారిని అతను నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద తరుము కొడతామని ఇలాంటి మాటలు దుర్భాషలాడాడు. ఆ మాటలు మాట్లాడి ఇవాళకి 5 రోజులు 6 రోజులు అయింది. ఇప్పుడు వరకు అతని మీద చర్యలు లేవు, అతనికి అరెస్ట్ అవ్వలేదు. ఇలాంటి పొరపాట్లు వాళ్ళు చేస్తుంటే ప్రభుత్వం కూడా ఇటువంటి పొరపాట్లు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వం కూడా ఏంటిది అని అడగకపోతే యువతల పక్కన కేడర్కి కొంచెం నిరాశ నిస్పృహలు కలుగుతాయి. తెలుగుదేశం పార్టీ కేడరు వాళ్ళ తాలూకా ఆత్మాభిమానాన్ని చంపుకున్నారు, వాళ్ళ శౌర్యము ప్రతాపాన్ని చంపుకున్నారు. చాలా ఓపికగా సహనం సమయంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ లోపల రగిలిపోతూ ఉన్నారు. నాయకులు కూడా కార్యకర్తల మనోభావాలను గమనించాలి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అల్లా మాధవి గారు ఆవిడ సమాధానం చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి. ఆవిడ మాట్లాడిన మాటలు తోటల్లాగా దూసుకొచ్చినాయి. ఆవిడకి విపరీతమైన కార్యకర్తల నుంచి ఆదరణ లభిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే కార్యకర్తల మనోభావాలు తగ్గట్టుగా ఆవిడ మాట్లాడింది. ఆ మాట్లాడిన మాటలు కూడా ఎక్కడా కూడా అసభ్యంగా కానీ కించపరిచే వ్యాఖ్యలు కానీ లేకుండా సూటిగా శుద్ధి లేకుండా చాలా సింపుల్గా వాళ్ళకు ఒక రకమైన హెచ్చరిక ధ్వనించేలాగా మాట్లాడింది. దీన్ని కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ఈ రకమైన దూకుడు కావాలి. ఎప్పుడైనా సరే ఈ జనరేషన్లో దూకుడుగా ఉండే నాయకులను ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తక్షణం పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. ఏదైనా ఇన్స్టంట్ జస్టిస్ అనమాట. అప్పటికప్పుడు కావాలి ఏదన్నా. మీకు ఏదైనా సరే చూడండి, ఇదివరకు మన జీవన గతులు, సామాజిక పరిస్థితులు అప్పటికో 25-30 ఏళ్ళకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ప్రయాణాలు వేగవంతమైనవి, రోడ్లు విశాలమైనవి. సినిమాలకు వెళ్ళాలంటే లైన్లో నిలబడి టికెట్ తీసుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఇంటికాడ థియేటర్ల దగ్గర కొమ్ముకుని తోపులాటలు తొక్కిసలాట జరిగాయి కదా. ఇప్పుడు ఇంటికాడ కూర్చొని టికెట్ తీసుకుని ఆ టైంకి వెళ్తున్నాం వస్తున్నాం. రైల్వే టికెట్లు ఇదివరకు ఆ రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర నిలబడి కాళ్ళు లాగేసి ఇంటికాడ తీసుకుంటున్నాం, దొరకకపోతే ఇంకో ట్రైన్ పెట్టుకుంటున్నాం. అలాగే విమాన ప్రయాణాలు పెరిగినాయి. అంటే మన సమాజంలో మార్పు వచ్చేసింది. మన జీవన విధానం కంప్లీట్ మార్పు వచ్చింది. అంతా వేగవంతం అయిపోయింది. ఆహార అలవాట్లు మారినాయి. ఇదివరకు శుభ్రంగా శనివారం సోమవారం నాడు నాన్ వెజ్ ముట్టివారు కాదు ఎవరన్నా, హిందువులు ఎవరున్నా. ఇవాళ శనివారం నాడు మిగతా రోజుల కంటే ఎక్కువైపోతుంది. వీకెండ్స్ అనేటువంటిది ఎల్లగడ ఎవరు ఉండలేదు. ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు సెలవు తీసుకున్నారు. షాపులు కూడా సెలవులు ఉండి. కానీ ఇవాళ ఆదివారం శనివారం వ్యాపారం కోసం షాపులు తెరుస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులందరికీ అక్కడికి వస్తారు, వాళ్ళ సెలవు ఉంటుంది కాబట్టి వాళ్ళ వ్యాపారం ఉంటుందని. ఇదివరకు నిరుద్యోగం ఎక్కువ ఉండేది. గడ్డాలు మాసిపోయి అందరూ కూడా సంఖలో సంచి తగిలించుకుని ఉద్యోగాల కోసం తిరిగితే నో వేకెన్సీ బోర్డులు ఉండి. ఇప్పుడు స్టాఫ్ వాంటెడ్ అన్న బోర్డులు ఎక్కడ పడితే అక్కడ, డ్రైవర్స్ వాంటెడ్, స్టాఫ్ వాంటెడ్ అని బోర్డులు కనిపిస్తున్నాయి చూడండి కావాలితే మీరు. అంటే జీవన విధానం మారింది. ఆర్థికంగా ఎవరో కూడా రూపాయలు లెక్క చేయట్లా. ఇప్పుడు వెస్టర్న్ మీల్స్ ఇప్పుడు 400 రూపాయలు అంటే కూడా కొంచెం పెద్ద హోటల్ అయి ఉండొచ్చు.
స్టార్ హోటల్ ఏం కాదు, కొంచెం సౌకర్యవంతమైన మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లో గట్ట బిర్యానీ 400, ఒక వెజిటేబుల్ కర్రీ రోటీ 150 రూపాయలు ఇలాగ అమ్ముతున్నారు. దాన్ని ఎవడో లెక్క చేయట్లా. డిజిటల్ పేమెంట్ ఫోన్ తోటి కార్డు గీసేస్తున్నారు, లేకపోతే ఫోన్పే చేసేస్తున్నారు. ఇవన్నీ మారిపోయినాయి. పెట్రోల్ రేటు 120 రూపాయలు 130 రూపాయలు అయిపోతే ఎవడ పట్టించుకుంటా. ఇదివరకు 5 పైసలు పెరిగితే పెద్ద పెద్ద గొడవలు చేసేవారు. రోడ్డు ట్యాక్సులు, టోల్ గేట్లు, అది దాని స్టూడెంట్ మనం జేబులోంచి తీసేవక్కలేకుండా ఆటోమేటిక్గా వాళ్ళే జేబులో చేటి తీసుకుంటారని చెప్పి కూడా నేను సరదాగానే అదే నిజమైపోయింది. ఇప్పుడు అదే మనం జేబులోంచి డబ్బులు తీసి లెక్కెట్టిస్తున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరు నొక్కి 10 సార్లు లెక్కెట్టి పిసికి ఇస్తారు డబ్బులు. ఇప్పుడు ఎవడో బేరమాడతలేదు. అంటే మనలో ఒక రకమైన వేగం, అంటే ఆ జీవన విధానం స్టైల్ మారిపోయింది అంతా. అప్పుడు కూడా ఇలాంటి విషయాలు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా ఇమీడియట్గా ఏమైనా జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పనులు మనం జరుగుతూ ఉంటాయి, ఒకటి చేసుకుంటూ రావాలి. అది నచ్చట్లా. అప్పుడే సంవత్సరం అయిపోయింది, అమరావతి ఏమైంది, లేకపోతే పోలవరం ఏమైంది, ఉద్యోగాలు అన్నారు ఏది. జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చిన నెలలుగా అడిగాడు, మీరు ఏమీ మొదలెట్టలేదేటని, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదేటని మొదటి 2 నెలలను అడిగేసాడు. అతను మాత్రం 5 ఏళ్ళు తీసుకున్నా కానీ. అంటే ఆ రకమైన ఒకడు అగ్గి పెడతాడు, అదే మిగతా వాళ్ళు పాఠం. వాళ్ళకి అలవాటు ఏంటంటే ఏదో రూపంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నిటిని రంధ్రాన్వేషణ చేస్తారు. అలాగే టీడీపీని అభిమానించే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అనుకున్న వాళ్ళు కొంతమంది కూడా వాళ్ళకి ఏదో అసంతృప్తి ఉంటుంది లోపల. చంద్రబాబు నాయుడు గారు తెచ్చి కిరీటం పెట్టేయలేదు, లేకపోతే భుజాల మీద ఎక్కించుకోలేదని ఒక బాధ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. అమరావతి అలాగా, పోలవరం ఎలాగా, లేకపోతే ఇలా చేశారు, లేకపోతే ఆడికి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇలాంటివి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో వాళ్ళు విమర్శించిన వాళ్ళనే వాళ్ళు మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఒక 2019 నుంచి 24 వరకు, ఒక 23 వరకు కూడా ఒక పార్టీని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీని నేను విమర్శించినట్టుగా ఎవరు విమర్శించి ఉంటారు. తర్వాత రాష్ట్ర శ్రేయస్సనో లేకపోతే ఏదో వంకపెట్టిన వాళ్ళ మీద మాట్లాడుతూ మానేసాం. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను అలాగా చాలా ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారితో సహా అందరూ విమర్శించిన వాళ్ళని ఇప్పుడు ఏమనకపోవచ్చు. ఇది ప్రజలకి దాన్ని కెలికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాని మిగతా కార్యకర్తలు కూడా వాళ్ళకు ఉన్న అసంతృప్తి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో 86 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అందులో చిన్నపిల్లలు, వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గెలిచి ఎన్నికల్లో పోటీలు, ఈ విధానాలన్నీ మారిపోయినాయి. ఇదివరకు ప్రజల్లో గ్రామ స్థాయి, జిల్లా స్థాయి ఒక రకంగా ప్రజల్లో ఉండి, ప్రజలతోటి తిరిగి అంచెలంచెలుగా ఎదిగి పార్టీ టికెట్లు తెచ్చుకుని పోటీ చేసి గెలిచిన ఉండి, అలాగే లేదా పార్టీలు కూడా వాళ్ళకి సమాజంలో ఉన్న పేరు ప్రతిష్టలు చూసి, వాళ్ళ సర్వీస్ చూసి టికెట్లు ఇచ్చేవారు. ఎన్టీ రామారావు గారు కూడా వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చినా కానీ అందరినీ కొంచెం బాగా ఎడ్యుకేటెడ్గా ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తటస్థ ప్రయోగం అన్నీ చేశారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తటస్థ ప్రయోగం విఫలమైంది. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి తర్వాత మంత్రులు కూడా చేసేసి తిట్టేసిపోయారు. మళ్ళీ వాళ్ళు అడ్రస్ లేరు, ఎక్కడ కనపడతలేదు. ఇది ఇప్పుడున్న జనరేషన్ ఏమైందంటే కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త నీరు రావాలి. పాత నీరు సహజంగానే పాత నీరు వెళ్ళిపోద్ది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇక్కడ కొత్త నీరుకి కార్యకర్తలకి అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది. ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఏ కార్యకర్త ఎక్కడ ఉన్నాడో, లేకపోతే ఏ ఊళ్ళో ఉన్నాడో, ఏ ఊరి నుంచి పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటారు, కుటుంబాలతో సహా. వాళ్ళ కుటుంబ విషయాలు కూడా తెలుస్తాయి నాయకులకి, రెగ్యులర్గా టచ్లో ఉంటారు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం అటాచ్మెంట్ ఉండదు. దానివల్ల వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏంటంటే వాళ్ళకి అసంతృప్తి గురవుతారు. మనం పట్టించుకోవట్లేదు. కొత్తగా వచ్చిన నాయకుడు ఏం చేస్తాడు, అతనికి సమీప బంధువులు లేకపోతే అతని సన్నిహిత మిత్రులు వాళ్ళు ఉంటారు కూడా. మీకు కార్యకర్తగా పనిచేసి పార్టీకి 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాడికి వీళ్ళకి సరిగ్గా తెలియకపోవచ్చు, లేదంటే వాళ్ళతోటి సన్నిహితంగా ఉండకపోవచ్చు, వాళ్ళకి తోటి క్లోజ్గా లేకపోవచ్చు. దాంతో వాళ్ళు ఇలాంటి అసంతృప్తులు ఉండి ఎంత విజయం వచ్చేసింది, ఎంత విజయం వీళ్ళకి వచ్చేసింది, మనల్ని పట్టించుకోరేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది ఏముండదు. పార్టీ నాయకులకి అందరూ కావాలి. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పటికప్పుడు కార్యకర్తలను కలుస్తున్నారు, కానీ చాలట్లా. అందరినీ వీళ్ళు కలవలేరు. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళతో అటాచ్మెంట్ ఉండాలి, అది కొంచెం లోపించింది. ఇలాంటివన్నీ బాధల మధ్య వీళ్ళు 5 సంవత్సరాల్లో వీళ్ళని బాధ పెట్టేసినోడు, వాళ్ళ అధినాయకుడిని తిట్టినోళ్ళు, వాడు యథేచ్ఛగా తిరుగుతా మళ్ళా అదే. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సినట్టుగా ఇప్పుడు ఉంది. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఇప్పుడు ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఇది ఎవరికీ జీర్ణించుకోలేకపోతున్నారు. దానివల్ల చాలామందికి బాధ వస్తుంది. ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటి బాధ అయితే అందరిలో ఉంది. దీనికి భగవంతుడే ఏకంగా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం చేసి కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా
ఏమాత్రం భయపడకుండా భక్తి విశ్వాసాలనే సవాల్ చేస్తున్నారు. దీనికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందంటే ఇక మన దేవుడే చెప్పాలనేటువంటిది మనం చూసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వాళ్ళ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం మీదే ఆ ప్రాధాన్యత ఉంది. వీళ్ళ జోలికి పెద్దగా వెళ్ళరేమో అనుకుంటున్నాను నేను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.